ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనారిటీలకు స్థానం కల్పించాలి. ప్రధానమంత్రి దీనిపై స్పందించాలి. రాష్ట్ర అహాలే సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా. వక్ఫ్ బోర్డులో హిందువులకు అవకాశం ఉన్నప్పుడు టీటీడీలో ముస్లింలకు ఉండకూడదా? వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళను వివాహమాడిన 700 సంవత్సరాల చరిత్ర వాస్తవమే కదా. మరి మాకు అందులో హక్కు ఉంది కదా. ప్రతి సంవత్సరం ముస్లింలు తిరుపతి దేవస్థానానికి ఉగాది సందర్భంగా అధిక శాతంలో రాయలసీమ ప్రాంత ముస్లింలు శ్రీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను సందర్శించడం వాస్తవం కాదా? బీబీ నాంచారమ్మ విగ్రహం ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం మైనారిటీలకు సేవ చేసుకోవడానికి ముస్లిం మైనారిటీ వ్యక్తులను టీటీడీ బోర్డులో మెంబర్లుగా చేయడంలో తప్పేంటి? మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు ఉత్తర భారతదేశానికి భిన్నంగా అది నుంచి ఉన్నాయి. భారతదేశం స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ప్రతి అభివృద్ధిలో ముస్లింల పాత్ర ఉంది. అది మరచిపోకూడదు. ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదం ఎన్నడూ లేదు. ఎందుకంటే అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ షర్ఫుద్దీన్ బాబా ఓవర్ స్వామి దర్గా దర్శించుకోవడం సాంప్రదాయంలో భాగంగా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం చాదర్ పూలు సమర్పించడం వాస్తవం కాదా? కాబట్టి అయ్యప్ప స్వాములు వారి సేవలు చేసుకోవడానికి ముస్లిం మైనారిటీలకు మెంబర్లుగా అవకాశం కల్పించాలని, దీనివల్ల మత సామరస్యం వర్ధిల్లుతుంది. అంతేకాకుండా బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సయ్యద్ సాబ్ సిద్ధయ్య అనుబంధాన్ని ఎవరూ మర్చిపోలేదు. కాబట్టి బ్రహ్మంగారి సేవలో కూడా ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాం. భద్రాచలం రాములవారి కళ్యాణానికి హైదరాబాద్ నవాబులు ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఒక సంప్రదాయంగా పట్టు వస్త్రాలు, తలంబరాలు, రాములవారి సేవలు చేసింది నిజం కాదా? రాములవారి భక్తుడైన కబీర్ దాస్ చరిత్రను, వారి భక్తిని ఎవరైనా మర్చిపోగలుగుతారా? లేదా చరిత్ర నుండి తొలగించే దమ్ము ఎవరికైనా ఉందా? స్వయాన హిందూ దేవుళ్లే ముస్లిం మైనారిటీ వ్యక్తులను దగ్గర చేర్చుకొని వరాలు కురిపిస్తే 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముస్లింలను ద్వేషించడం హాస్యాస్పదం కాదంటారా? ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాల్లో ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పిస్తే చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయబడుతుందని, వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న చాలా వరకు దర్గాలు, పీర్ల పంజాలు ఎన్నో 100 సంవత్సరాలుగా అమలాపురం, కొత్తలంక, అహ్మదీ బాబా దర్గా ధర్మకర్తలు హిందువులే, గుంటూరు కాలే మస్తాన్ దర్గా ధర్మకర్తలు హిందువులే, మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా దర్గా, కొండపల్లి మస్తాన్ దర్గా ఇలాంటివి చాలా హిందువులు ధర్మకర్తలుగా వక్ఫ్ గజిట్లో కూడా హిందువుల పేర్లు ఉండటం వాస్తవం కాదంటారా? దక్షిణ భారతదేశంలో చాలామంది హిందువులు సైతం గాలిబ్ రావు, మస్తాన్ రావు, సైదులు, హజరత్ అయ్యా, కాసిం హుస్సేన్ ఇలాంటి పేర్లు పెట్టుకోవడం అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న మత సామరస్యం వర్ధిల్లుతూ ఈ బంధాలు, అనుబంధాలు అప్పటికీ ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. పీర్ల పంజాల మొహరం నెలలో భక్తి శ్రద్ధలతో చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఎంతో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో పీర్లు అగ్నిగుండాలు ఏర్పాటు చేసి హిందువులు వారి భక్తిని చాటుకోవడం వాస్తవం కాదంటారా? వక్ఫ్ బోర్డులో హిందువులకు దేవాలయాల బోర్డులతో ముస్లింలకు అవకాశం కల్పించి భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని ప్రకటించడానికి చాటి చెప్పాలని ఆశిస్తున్నాము. కాబట్టి టీటీడీ బోర్డు దేవస్థానంలో ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించాలని, ఈ సమస్యపై మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకొని త్వరలోనే కలుస్తామని రాష్ట్ర అహాలే సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా అన్నారు.